మేళ తాళాలు మ్రోగగానే, బ్రాహ్మణుల మంత్రోచ్చారణలు వినగానే ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా వచ్చి శివపార్వతుల కళ్యాణ వేడుకను తనివితీరా చూచి గమ్మున వెళ్ళిపోతుంది నాగుపాము. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. తెలంగాణ ప్రాంతంలో నిర్మల్ జిల్లాలో దస్తూరాబాద్ గ్రామంలో ఉన్న రాజరాజేశ్వరి ఆలయంలో శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే శివపార్వతుల కళ్యాణ వేడుకలను చూడ్డానికి భక్తులతో పాటు నాగుపాము కూడా హాజరవుతుంది. ఆ ఆలయ ప్రాంగణంలో పుట్టలో ఈ పాము ఉంటుంది. సంవత్సరానికి ఒక్కరోజు అంటే శివపార్వతుల కళ్యాణం రోజు మాత్రమే నియమం తప్పకుండా కళ్యాణం జరిగే స్థానానికి వచ్చి తంతు ముగిసే వరకు అలాగే పడగ విప్పి ఆద్యంతం చూస్తూ ఉంటుంది. ఎవరినీ భయపెట్టదు, బుసకొట్టదు, ప్రశాంతంగా ఉండి కళ్యాణం అయిపోయాక తిరిగి వెళ్ళిపోతుంది. మరి ఆ పాముకు ఈ రోజు కళ్యాణం అని ఎలా తెలుసు అన్నది పెద్ద ప్రశ్నార్థకమే కదా. చాలా మంది భక్తులు ఈ విషయం తెలుసుకొని స్వామివారి కళ్యాణం కంటే అక్కడకు వచ్చే పామును చూడడానికి వస్తారట. ఖచ్చితంగా జీలకర్ర బెల్లంకు నిర్ణయించిన సమయానికే పాము రావడం మరింత ఆశ్చర్యకరం. ఏది ఏమైనా దైవం ఉంది అనడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా?